రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాము, రాజమండ్రి దగ్గర. తమ్ముడు నమస్తే. నమస్తేనా. ప్రజెంట్ మన దగ్గర ఒకసారి మీ పేరు అట్లాగే మన డైరీ ఫామ్ పేరు చెప్పండి. ముందుగా రైతు సోదరులకు అందరికీ నమస్కారం అండి. నా పేరు వచ్చి శివ, మా శివ డైరీ ఫామ్ అన్న. మా దగ్గర ప్యూర్ ముర్రాదోళ్ళు, ప్యూర్ బన్నీ దోళ్ళు, జాఫరాబాడీ క్రాసింగ్ దోళ్ళు ఎప్పుడు మా ఫామ్లో 80 నుంచి 100 దోళ్ళు ఎప్పుడు సేల్ పర్పస్కి ఉంటాయన్న. ఈ వారం అయితే ఫుల్ స్టాక్ ఉందన్న. 80 దోళ్ళు ఉన్నాయి రెడీగా సేల్స్కి మా షెడ్లోని. మా దగ్గర ఏజ్ వచ్చి 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల దోళ్ళ దాకా ఉంటాయన్న. రేట్ వచ్చి 12,000 నుంచి 50,000 దాకా ఉందన్న. మన దగ్గర రేట్ వచ్చి 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల దోళ్ళు ఉంటుందన్న. అదే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే 10 దోళ్ళు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తామన్న. 10 గంటలు తక్కువ తీసుకుంటే బండి ఇస్తాం, వాళ్ళు డీజిల్ నిమిత్తం ఇచ్చి బండి ఇస్తామన్న. ఓకే, దూడల విషయానికి వస్తే మీ వెనకాల కనబడుతుందిగా, ఏజ్ ఎంత ఉంటుంది దాన్ని? ఇది వచ్చి 3 సంవత్సరాలు వచ్చిందన్న. కట్టిందా ఇది? క్రాసింగ్ అయిందన్న. క్రాసింగ్ చేయించారా? బుల్తోనా ఎట్లా? బుల్తోనే దాటిచ్చాను. బుల్తో దాటిచ్చారా? 1 మంత్ అవుతుందన్న. 1 మంత్ అవుతుంది క్రాసింగ్. చూడన్న దీని క్వాలిటీ కూడా చూడు. ఇది ప్యూర్ ముర్రాదోడ. ఏజ్ వచ్చి 3 ఇయర్స్ అన్న. 3 ఇయర్స్ 1 మంత్ అవుతుంది క్రాసింగ్ కూడా అయ్యి. ఓకే, రైతులు కూడా ఎవరైనా ఈ టైప్ క్వాలిటీ తీసుకోవాలన్న. ఓకే, ఈ టైప్ క్వాలిటీ తీసుకున్నాడు అనుకో రైతు కూడానే తయారవునా 1,30,000 1,40,000 వస్తుంది అన్న. 1,20,000 దాటి వస్తుంది తప్ప 1,20,000 లోపు రాదు. ఓకే, అంటే ఈ ముర్రా తీసుకుంటే ప్యూర్ ఒరిజినల్ ముర్రా. అదే మీరు రేట్ తక్కువ కోసం ఇప్పుడు ఈ టైప్ దూడ అనుకోండి అన్న, ఈ టైప్ దూడ 45,000 పడుతుంది అన్న. ఓకే, 45,000 పడుతుంది. ఇదే సైజులో గ్రేడెడ్ ముర్రా దోళ్ళు 30,000కి ఉంటాయి. ఓకే, అది తీసుకున్నారనుకోండి మీరు 60,000 70,000 కంటే ఎక్కువ రావన్న. ఇదైతే 1,40,000 వస్తుంది తయారవుతుంది. అది మనం క్వాలిటీ చూసుకొని కొనుక్కోవాలన్న. ఇప్పుడు మీరు క్వాలిటీ చూసుకొని కొనుక్కుంటే మనం ఒక 2 సంవత్సరాలు మేపుకున్నా చిన్నవి తీసుకున్నారనుకోండి, చిన్నవి అయినా పెద్దవి అయినా క్వాలిటీ తీసుకుంటే మన కష్టపడినట్టు కూడా ఫలితం ఉంటుంది అన్న. అది ఇది చూడన్న, ఇది రెండో దూడ. ఇది ప్యూర్ ముర్రా దూడ అన్న. ఓకే, ఇది దీని ఏజ్ కూడా 3 ఇయర్స్ అన్న. 3 ఇయర్స్ ఉంటుందా? దీని రింగ్ క్వాలిటీ కూడా చూడన్న, నెంబర్ 1 క్వాలిటీ దూడ. ఓకే, ఇదైతే నెల 15 రోజులు అవుతుందన్న క్రాసింగ్ అయ్యి. నెల 10 రోజులు అవుతుంది. అవునండి. మనం ఇది కూడా బుల్తోనే. ఇది సెమన్ అన్న. సెమన్ చేపించారు. ఇది డెలివరీ అయితే మనకి ఎన్ని పాలు పెట్టుకోవచ్చు ఫస్ట్ లాక్టేషన్ లో? తొలేతికైతే 10, 12, 13 అలాగే ఇస్తాయి అన్న. ఓకే, రెండయ్యతకైతే 16, 18 ఇస్తాయి. వీటిలో మదర్ మిల్క్ కూడా వచ్చి 16, 18, 14 అలాంటి వాటిని ఇచ్చినయే మేము తెచ్చి పెడతాం అన్న. ఓకే, అది అంటే మేము వరియాన్ని ఇచ్చి గేదెలు తెచ్చి అమ్ముతాం అన్న. వాటిలో ఇక్కడ లోకల్ ఉన్న రైతులకి డైరీలకి అమ్ముతాం అన్న. ఓకే, వీటి తల్లిని వాటిలో పుట్టిన దోళ్ళు ఉంటాయి కదన్న, అవి మేము తెచ్చి సేల్ పర్పస్ పెడతాం. ఇది వచ్చేసి ఇది ఏజ్ వచ్చి 2.5 అన్న. 2.5 సంవత్సరాలు. ఇది వచ్చి 33,000 చెప్తున్నాం అన్న. 33,000. స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర ఎంత? వచ్చి చూసుకొని మాట్లాడుకోవచ్చు. స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 12,000 అన్న. 12,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. 12,000 నుంచి 50,000 దాకా ఉంది. ఏజ్ని బట్టి ఉంటుంది కదా? అవునండి, అవును. ఏజ్ని బట్టి దాని క్వాలిటీని బట్టి ఉంటుంది అన్న రేటు. ఓకే, ఏజ్ని బట్టి దాని క్వాలిటీని బట్టి కూడా రేట్ అనేది ఉంటుందని చెప్తున్నారు. ఇది 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల దూడ. ఇది 23,000 అయితే ఫస్ట్ లాక్టేషన్ లో మనం ఎన్ని పెట్టుకోవచ్చు పూటకి? 10 లీటర్ల నుంచి 13 లీటర్లు అవుతాయి అంతే. అవును, 2 ఈతకైతే పెరిగితే 14 లీటర్ల నుంచి 18 లీటర్లు. ఓకే, ఫస్ట్ ఈతలు అయితే 5 లీటర్లు 4 లీటర్లు పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. రెండో ఈతలో మనం పెరిగే అవకాశం. ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది దూడ? ఇది అయితే 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు. ఇది 23,000 చెప్తున్నాం. 23,000 చూసుకొని మాట్లాడుకోవచ్చు. ఫిక్స్ ఏం కాదు, మాట్లాడుకోవచ్చు. ఇదైతే 1.5 సంవత్సరాలు అన్న. 1.5 సంవత్సరాలు దూడ. ఇదైతే 16,000 చెప్తున్నాం. 16,000 చూసుకొని మాట్లాడుకోవచ్చు. మన దగ్గర 1 సంవత్సరం దూడ వచ్చి 12,000 నుంచి 15,000 దాకా ఉంటుంది అన్న. ఓకే, అదే 1 సంవత్సరం దూడ వచ్చి 16,000 నుంచి 20,000 లోపల ఉంటుంది అన్న. అదే 2 సంవత్సరాల దూడ వచ్చి 20,000 నుంచి 30,000 దాకా ఉంటుంది అన్న. 2.5 వచ్చి 30,000 నుంచి 40,000 దాకా ఉంటుంది అన్న. 3 సంవత్సరాలు అయితే 40,000 నుంచి 50,000 దాకా ఉంటుంది అన్న. వాళ్ళు డైరెక్ట్గా వచ్చి చూసుకొని మాట్లాడుకోవచ్చు అన్న. అదైనా డైరెక్ట్గా రావాలన్న మా ఫామ్కి. ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు, మనకే ఫోన్ చేస్తున్నాడు, వేరే డైరీ ఫామ్ కూడా ఫోన్ చేస్తున్నాడు. ఆ డైరీ ఫస్ట్ అతని దగ్గరికి వెళ్ళాడు అనుకో, ఆ డైరీ ఫామ్ అతన్ని అక్కడ వదిలేసి రావాలన్న. అతన్ని ఇక్కడ తీసుకొచ్చాడు అనుకో రేటు పెరిగిద్ది 2,000, 3,000. అందుకని నేను చెప్పేది ఏంటంటే రైతులకి ఎవరైనా వచ్చేవాళ్ళు డైరెక్ట్ గా రండి మా ఫామ్ కి, శివ డైరీ ఫామ్ కి. మా దగ్గర ఎప్పుడు 80 దోళ్ళు ఉంటాయి. డైరెక్ట్ గా వస్తే 2,000, 3,000 అటు ఇట్లో తగ్గించిస్తాం అన్న. మా ఆంధ్ర నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ చాలా మంది రైతులు వస్తున్నారన్న. వాళ్ళు ఉన్నాక ఇక్కడ రూమ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందన్న. ఫుడ్ రూమ్ మేమే ఇస్తాం. అన్ని విధాలుగా చూసుకుని కొనుక్కోవచ్చు. ట్రాన్స్పోర్ట్ కూడా 10 తీసుకుంటే ఫ్రీ ఇస్తాం, 10 గంటలు తక్కువ తీసుకుంటే డీజిల్ నిమిత్తం ఇచ్చి బండి ఇస్తాం. ఓకే, జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం మనం జాగ్రత్తగా కొనుగోలు చేసుకోవాలన్న. ఇది వచ్చేసి ఇది 1 సంవత్సరం ఏజ్. దీని క్వాలిటీ చూడన్నా, రింగ్ క్వాలిటీ రూపాయికోసం రింగ్ అంటారు చూడన్నా, సేమ్ అదే టైప్ తిరిగింది. ఇది 17,000 చెప్తున్నాం. 17,000. మన దగ్గర గ్రేడెడ్ ముర్రా ఉండవన్న, ప్యూర్ ఉంటుంది మన దగ్గర. ప్యూర్ ముర్రా, ప్యూర్ బన్నీ, జాఫరాబాడీ మాత్రం క్రాస్ ఉంటుంది. క్రాసింగ్ ఉంటుంది. ఓకే, వచ్చేసి ఇవన్నీ 1 సంవత్సరం దూడలు. మన షెడ్లు అయితే పాకలు అయితే 80 ఉన్నాయన్న మొత్తం. ఓకే, ఇప్పుడు మన దూడలకు వేసే దాన విషయానికి వస్తే ఏమేమి వేస్తారు? మామూలుగా గడ్డి అయితే దాన ఏం పెట్టాం, పచ్చిగడ్డి, ఎండుగడ్డి. ఓన్లీ ఎండుగడ్డి, పచ్చిగడ్డి పెడతాం. ఓకే, ఇప్పుడు రైతులు తీసుకునే వాళ్ళు కూడా కట్టి వేపుకోవచ్చు అన్న. ఓకే, లేకపోతే వాళ్ళకి తోట ఉంటే ఇంకా బాగుంటుంది అన్న. ఒక పామెల తోట కానీ, జీడిమాడి తోట కానీ, సర్వీస్ తోట కానీ ఉందనుకోండి, అందులో వెళ్ళి అలా తిరిగి మేస్తాయి అన్న.
ఇప్పుడు గేదెల మీద దోళ్ళు తీసుకుంటేనే బాగుంటుంది అన్న. దోళ్ళే బాగా పెట్టుకెళ్తారు ఇప్పుడు గేదెల మీద. ఇప్పుడు గేదెలు కొనాలంటే మినిమం 1,50,000 దాటి ఉందన్న మంచి గేదె కొనాలంటే. అదే ఒక దోళ్ళు కొనుక్కున్నారు అనుకోండి, ఇంచుమించులో 18,000 పెట్టి సంవత్సరంన్నర దోళ్ళు మా వాళ్ళు 1,80,000 అవుతాయన్న. అవి తయారవుని ఇంకో మినిమం 10 లక్షలు వస్తాయన్న. మినిమం తక్కువలో తక్కువ చూసినా 10 లక్షలు దాటి వస్తాయి తప్ప 10 లక్షలు లోపు రావన్న. మనకు బాగా ప్రాఫిట్ అవుతుంది దోళ్ళు. అది అన్ని విధాలుగా చూసుకొని కొనుక్కున్నాం. ఓకే, ఇలాంటివి చూసుకొని తీసుకుంటే మాత్రం ఫ్రీ రేంజ్లో ఓపెన్ గ్రేజింగ్లో చేసుకుంటే మాత్రం గడ్డి ఒకటే గడ్డి కాబట్టి అదే బాగుంటాయి. ఓకే, దీని దాంట్లో ఒక మేల్ కాఫ్ వేసినా కూడా క్రాసింగ్ కూడా సరిపోద్ది అన్న. ఒక 10 దోళ్ళు తీసుకుంటే 10 దాడి తీసుకున్న వాళ్ళకి మేల్ కాఫ్ వేసుకుంటే మేల్ కూడా ఉంటుంది అన్న. మా దగ్గర మేల్ వేసుకుంటే ఆటోమేటిక్గా మీరు చూసుకోవాలి పని ఉండకుండా ఆటోమేటిక్గా అదే క్రాసింగ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఎన్ని దూడలు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ? 10 తీసుకోవాలన్న. మా 10 తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ మా ఫామ్ లో 10 కొనుగోలు చేస్తే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తాం ఎక్కడికైనా ఆంధ్ర తెలంగాణ. అదే 10 కంటే తక్కువ తీసుకున్నారు అనుకోండి, మా బండి ఉంటుంది, డీజిల్ కొట్టుకుని సరిపోద్ది అన్న. వాళ్ళ ఊరికి ఎంత అయితే తాగిద్దో ఆయిల్ అంతవరకు కొట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ సంవత్సరం దూడలు మన హీట్కి రావడానికి ఇంకొక సంవత్సరం పడుతుందా? 3 సంవత్సరాలకు వస్తుంది అన్న. 3 సంవత్సరాలకి హీట్కి వచ్చేది. 3 సంవత్సరాలకు వస్తే ఇంకో సంవత్సరం మేపు. ఓకే, అప్పుడు మనం అప్పుడు లాభం ఉంటుంది. ఇప్పుడు సంవత్సరం దూడ తీసుకున్నా మనం క్వాలిటీ తీసుకోవాలి. అవును, ఒక అప్పుడు సంవత్సరం దూడ వచ్చి 16,000 నుంచి 20,000 దాకా ఉంటుంది అన్న. ముర్రా దూడ అయితే ప్యూర్ ముర్రా. అదే గ్రేడెడ్ ముర్రా దూడ అయితే 12,000కి 13,000కి వస్తాయి. అవి గ్రేడెడ్ ముర్రా దూడలు వస్తాయి. సంవత్సరం అయితే అవి 12,000 13,000 తీసుకున్నారు అనుకోండి, అవి తయారవుతాయి 60,000 వస్తాయి. ఇప్పుడు ఈ సంవత్సరం పెట్టి మేపుకుంటారన్న. సంవత్సరం పెట్టి మేపుకున్నా మనకి 60,000 70,000 వస్తాయి. అదే ముర్రాదం తీసుకున్నాడు అనుకోండి, ఇప్పుడు 2,000 3,000 ఎక్కువైనా ఈ టైప్ క్వాలిటీ అన్న. ఈ టైప్ క్వాలిటీ తీసుకున్నాడు అనుకోండి 1,20,000 1,30,000 అలా వస్తాయి. అది అంటే రైతు కూడా బాగా ప్రాఫిట్ అవుతుంది. తీసుకునేటప్పుడు కూడా క్వాలిటీ చూసుకోవాలన్న. క్వాలిటీ తీసుకుంటేనే సేల్స్ కూడా బాగా అవుతాయి. నేను రైతులకు ఒకటే చెప్తానన్న, నా ఎక్కడ కొనుక్కున్నా మీరు క్వాలిటీ చూసుకొని కొనుక్కోండి. నెంబర్ 1 క్వాలిటీ కొనుక్కుంటే మన పెట్టుబడి కూడా డబ్బులు కూడా తర్వాత కూడా మనకి డబల్ వస్తుంది అన్న. అది ఇప్పుడు మనం ఊరికే కొనుక్కుంటలేదు కదన్న, డబ్బులు పెట్టే కొనుక్కుంటున్నాం. అందువల్ల చూసుకొని కొనుక్కోండి. ఓకే, చూసుకోవచ్చు. ఇక్కడ దూడలు అయితే రెడీగా ఉన్నాయండి. సంవత్సరం నుంచి 3 సంవత్సరాల దూడలు ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా వచ్చి కొనుగోలు చేసుకోవచ్చు. ట్రాన్స్పోర్ట్ అయితే 10 దూడలు తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంది. ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కూడా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంది. ఓన్లీ పచ్చిగడ్డి ఎండుగడ్డి మాత్రమే వేస్తున్నారు వీళ్ళైతే. మీరు కూడా కొనుగోలు చేసినాక కూడా అదే వేస్తే సరిపోతుందని చెప్తున్నారు. హీట్కి రావడానికి అయితే సంవత్సరం రోజులు తీసుకుంటే ఇంకొక 2 సంవత్సరాలు అయితే టైం. 3 సంవత్సరాలకి అయితే 3 సంవత్సరాలకైనా 3 సంవత్సరాలకి వస్తుంది. ఓకే, 3 సంవత్సరాలకి అయితే హీట్కి వస్తుందని చెప్తున్నారు. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. స్టార్టింగ్ ప్రైస్ 12,000 అన్న. 12,000 నుంచి ఎంత వరకు? 50,000 దాకా ఉందన్న. 50,000. ఓకే, 12,000 మాట్లాడుకోవచ్చు. 12,000 నుంచి 50,000 మధ్యలో మాట్లాడుకోవచ్చు. ఓకే, 12,000 అంటే ఫిక్స్ ఏం కాదు, మాట్లాడుకోవాలి. 12,000 లోపు ఉంటుంది అంతే. 12,000 నుంచి మన స్టార్టింగ్ ప్రైస్. ఓకే, చాలా మంది రైతులు అడుగుతున్నారు, అంటే 12,000 చెప్తున్నారు కదా అని 1000 ఎంతో తగ్గించాను. 12,000 లోపు దూడ మేము తేమన్నా. ఇప్పుడు మనం తెచ్చేదే క్వాలిటీ తెచ్చి పెడతాం. అందుకని 12,000 నుంచి ఉంటుంది మన దగ్గర. సంవత్సరం దూడ 12,000 నుంచి 15,000 దాకా ఉంటుంది. ఓకే, సంవత్సరం అయితే ఇంకా పైన ఉంటాయి. ఒకసారి ఫైనల్గా అడ్రస్, కాంటాక్ట్ నెంబర్. మా అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం రామవరం గ్రామాన మా విలేజ్ వచ్చి. మా దగ్గర ప్యూర్ ముర్రాదోళ్ళు, ప్యూర్ బన్నీ దోళ్ళు, జాఫరాబాడీ క్రాసింగ్ దోళ్ళు ఎప్పుడు మా ఫామ్లోకి 80 నుంచి 100 దోళ్ళు ఉంటాయన్న. మీకు ఎవరికైనా ముర్రాదోళ్ళు కావాల్సి వస్తే నేరుగా మా శివ డైరీ ఫామ్కి వచ్చి తీసుకోండి. నేరుగా వస్తే మా ఫామ్కి 2,000 3,000 అటు ఇట్లో తగ్గించిస్తాం. మా ఫోన్ నెంబర్ వచ్చి 8309954558. ఆ నెంబర్కి ఫోన్ చేసి డైరెక్ట్గా రండి. మీరు రాజమండ్రి దాకా వచ్చి మాకు ఫోన్ చేస్తే మేము రిసీవ్ చేసుకుంటాం. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.